అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకుడిగా ఉన్నారు. మరి ఆయన ఎందుకని, మరి ఆ భావజాలాన్ని అనుసరించే వ్యక్తే కదా, మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సుముఖంగా ఉన్నారా, అసలు అనుకూలంగా మీకు అనిపిస్తున్నారా? ఇప్పుడు ఏ భావజాలం ఉన్నదో నాకు తెలియదు, ఆయన గురించి వ్యక్తిగతంగా నాకు తెలియదు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే చూస్తున్నాను. ఆయన ఏ భావజాలం ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు అయితే చేయట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏది ఉచితం ఇవ్వాలి, ఏది ఉచితం ఇవ్వద్దు అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని ఉచితం కింద ఇచ్చేసి, అన్ని హామీలు ఇచ్చేసి ఎడాపెడా, గతంలో ఆయన బాగా హామీలు ఇచ్చేసి ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. నిజంగానే ఉచితంగా విద్యను ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఉచితంగా వైద్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్భాటాలకు వెళ్ళి అన్ని ఆరంభాలన్నీ చేసేసి వస్తున్నారు, ప్రారంభోత్సవాలు, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంతకుముందు ప్రభుత్వం బస్తీ దవాఖానాలు అని చెప్పని పెట్టింది, అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి మీ పరిశీలనలో? బస్తీ దవాఖానాలది కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తోనే వచ్చినాయి. ఇవాళ జన ఔషధి కేంద్రాలు కూడా కేంద్ర ప్రభుత్వంతోనే నడుస్తున్నాయి. ప్రజలకి సామాన్యమైన ఒక గోళీ తెచ్చుకోవాలనుకుంటే 10 రూపాయలు అంటే ఇవాళ మీకు రూపాయి పావుల 2 రూపాయలకే దొరికే పరిస్థితి ఉన్నది. జన ఔషధి కేంద్రాలు ఇన్ని వసతులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంది ఎప్పుడు కూడా మీరు ఈవెన్ రేషన్ షాప్ లో కూడా బియ్యం కూడా ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నిర్మలా సీతారామన్ గారు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఎక్కడ కూడా మోదీ బొమ్మ వేయించట్లేదు కదా. ఎంత అన్నిటిపైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడా? మరి ఎందుకు అట్లా అంటే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నది ఒక కాన్సెప్ట్ నడుస్తున్నది. ఆ నడిచినప్పుడు ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏవి కూడా ప్రజలకి సరిగ్గా అర్థం కాకుండా గందరగోళం తీసి నేనే మొత్తం చేస్తున్నాను, ఒక క్రెడిబిలిటీ తెచ్చుకుందామనే ఉద్దేశంతో చేస్తున్నాడు. అంటే ఈ క్రెడిబిలిటీ దీంట్లోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలని, అది రైతు బంధు అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు, మొత్తం వాటినన్నింటినీ పక్కన పెట్టి అని ఒక ప్రతిపక్షాలు బాగా అటాక్ చేస్తున్నాయి. కానీ హైడ్రా కూల్చివేతలను మీరు ఎలా చూస్తారు? హైడ్రా కూల్చివేతలు సంబంధించి నేను ఒక్కటే విషయం అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు మీరు అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఒక పక్కన హామీ ఇచ్చారు. కొన్ని ఏళ్ల నుంచి సెటిల్ అయిన వాళ్ళు, ఒక 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని రూపాయి డబ్బు కూడగట్టుకొని పేద తరగతి, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో. నిజంగా నేను బడావేత్తల్ని గూగుల్ చేసినామంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ కష్టపడి రూపాయి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకోవడం అనేది పేద మధ్యతరగతి 2 కుటుంబాలకు ఒక కళ. అంటే మూసి, ఇప్పుడు మీరు ఏదైతే చరిత్ర గురించి దాన్ని ఎవరు ముగించారు? ఇప్పుడు వాళ్ళకి తెలియదా? గతంలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వెనుకకు ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ మూసి ఉన్నదన్న సంగతి తెలియదా? అది ప్రభుత్వ స్థలం అన్నది తెలియదా? అక్కడ కాలువలు ఉన్నాయన్న సంగతి తెలియదా? అది ఎవరి స్థలం అన్నది తెలియదా? డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లయితున్నాయి తెలియకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు తెలియకుండా, ఒక అధికారికి తెలియకుండా, ఒక కలెక్టర్కి తెలియకుండా, ఒక ఆర్డీఓకి తెలియకుండా, ఒక సిస్టమ్కి తెలియకుండా ఎట్లా రిజిస్ట్రేషన్స్? ఇదంతా కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తప్పలేగా. మరి ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి ఫస్ట్ మాట్లాడాలి. ఇప్పుడు దాంట్లో మధ్యలో ప్రజలు అంతా కూడా చేపా ఎందుకనలేదు అనే కథలాగా అవుతుంది కదా గీత గారు. మరి సమాజంలో ప్రక్షాళన, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నది ఒక రకంగా, ఇప్పుడు ఎలా అయితే అయోధ్య రామ మందిరం కానివ్వండి, లేకపోతే ఎలా అయితే వారణాసిలో ఇది కానివ్వండి, వీటన్నిటిని ఎలా అయితే తవ్వి మన సంస్కృతిని బయటికి తీస్తున్నాము, మూసికి సంబంధించిన ఆ పరివాహకాలని వాటిని అన్నింటినీ కూడా నేను పరిరక్షణ చేస్తాను అని చెప్పి ఆయన రావడం ఆయన వాదనలో చరిత్ర కదా. సో ఆ చరిత్ర దీంట్లో వాళ్ళు ముందుకు వెళ్తున్న దాన్ని ఎన్క్రోచ్మెంట్స్ని, ఆక్రమణలను తొలగించడం, దీన్ని తొలగించాలి అని అంటే పాత పార్టీలు చేసిన తప్పేంటి, పాత నాయకులు చేసిన తప్పేంటి, వీటిని తవ్వుకుంటూ వెళ్ళడం అనేది ఎప్పటికి పరిష్కారం అయ్యేను. ఇప్పుడు పరిష్కారం కావాలంటే నేను అనేది ఏంటంటే, సరే ఒక విధంగా ఒక యాంగిల్లో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్టే అని అనుకుందాం. కానీ దాంట్లో చిన్న పెద్ద పైకి గొప్ప తేడా లేకుండా చేయాలి కదా. ఇప్పుడు నీ దృష్టిలో అంత సమానమే అని అన్నప్పుడు అందరికి సమానంగానే చేయాలి. అందుకే ఇండికేషన్ ఫస్ట్ నాగార్జున కోలుకొట్టారు, మళ్ళీ తర్వాత నాగార్జునకి వచ్చారు, ఓవైసీ దగ్గర ఆగిపోయారు, మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర ఆగిపోయారు, ఇంకొకళ్ళ దగ్గర నడుస్తుంది, ఇంకొక పేద వర్గాలకి కూలగొట్టేస్తున్నారు, ఇంకొకళ్ళ దగ్గరికి ఆగిపోతున్నారు. ఇట్లా కాదు, నీ దృష్టిలో సమానం చేయాలి కదా, ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నప్పుడు అది ఎంత పెద్ద తోపైనా సరే ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు మధ్యవర్గాన్ని, పేదవర్గాన్ని నువ్వు టార్గెట్ పెట్టుకోవడం అన్నది ఎక్కువ జరుగుతున్నది. మిగిలిన బడా నాయకులందరినీ, బడా నేతలందరినీ వచ్చేసి నీ లోపల ఏమి ఒప్పందాలు ఉన్నాయో తెలియలేదు. మళ్ళా
అది ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నది 100% తప్పు. ఎందుకంటే నువ్వు ప్రక్షాళన చేయాలని అనుకుంటే నిజాయితీగా చేయి. మళ్ళీ ఎందుకు ఆపేస్తున్నావు మధ్యలో? ఒకసారి ఉన్నదంటాడు, ఒకసారి లేదంటాడు, ఒకసారి అట్లా అంటాడు. నువ్వు వ్యతిరేకించడం అన్నది కాదు, అసలు నిజంగానే మూసి ప్రక్షాళన చేయకుండా అసలు మూసి లిమిటేషన్స్ ఏంటి, గతంలో ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఏ పరిస్థితుల్లో పర్మిషన్స్ వచ్చినాయి, అది ముందు తేట తల్లింది చెయ్యు. ఇవాళ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయాలంటే ఒక డైరెక్ట్ వెళ్ళి బీజేపీ వెళ్ళి కండువా కప్పి లేకుంటే ఏదో చేయలేదు కదా. దాని వెనకాల సుప్రీంకోర్టు పనిచేసింది, దాని వెనకాల అడ్వకేట్స్ పనిచేసిండ్రు, ఎంతోమంది వక్తలు పనిచేసిండ్రు, ఎంతోమంది దానికోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, అయోధ్య కోసం కొట్లాటలు జరిగినాయి, రక్తపాతాలని దాని వెనకాల దాని శిఖరం ఎక్కిన తర్వాత చంపేసిన వాళ్ళు ఉన్నారు, దానికోసం ఎక్కిన వాళ్ళని ఎన్నో రకాలుగా ఉద్యమాలు జరిగి ఊరూరు మొత్తం అయోధ్యది ఇట్లున్నది అని చెప్పిన తర్వాత కదా దాని గురించి ఎంక్వైరీ మొదలైంది. మరి నువ్వు కూడా చేయట్లా అంటున్నా నేను. నువ్వు కూడా పూర్తి స్థాయిగా తీయు. అయోధ్య కొన్ని త్రేతాయుగం నుంచి నడుస్తున్న ఇష్యూని ఇప్పుడు కలియుగంలో నడిచింది, క్లియర్ అయింది, కలియుగంలో క్లియర్ అయింది. మరి నువ్వు కూడా చేయాలి కదా అట్లా. చేయకపోతే ఎట్లయితుంది? కమ్యూనిస్టులు మీకు బద్ధ విరోధులుగా ఉండే కమ్యూనిస్టులు వాళ్ళు ముఖ్యంగా ఎత్తేది గుజరాత్ ఊచికోత. మోడీ అని అంటే ఈ చుట్టూ హిందుత్వం, మీరు ముస్లింలనే టార్గెట్ చేస్తున్నారు, వ్యవస్థలో హిందుత్వాన్ని మీరు బలంగా వేళ్ళూనాలని చూస్తున్నారు అనేది వాళ్ళ అభియోగం బీజేపీ పార్టీ మీద. నిరంతరం అదే జరుగుతూ ఉంటుంది. కమ్యూనిస్టుల పైన హిందుత్వవాదుల పైన కమ్యూనిస్టులు, ఇదే వీడియోలకు సంబంధించిన దాడులు జరుగుతూ ఉంటాయి. అసలు దీన్ని ఎలా చూడాలంటే? అసలు కమ్యూనిస్టులు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? కమ్యూనిజం అంటే ఏంటి? అసలు కమ్యూనిస్ట్ అనేవాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏమన్నా ఇక్కడ అసలు ఇవాళ కమ్యూనిస్ట్ నాయకత్వం ఎవరైనా ఇప్పుడు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ వెళ్ళి ఆస్ట్రేలియాలో, అమెరికాలో, వేరు వేరు దేశాల్లో చదువుకుంటారు. వాళ్ళు వచ్చి భారతదేశం గురించి పెద్ద పెద్ద సైద్ధాంతిక పదాలని వాడి ఇది ఇట్లా జరుగుతుంది, మేధావులతో ఇట్లా అయింది, లేకపోతే కంప్యూటర్లు రావద్దు, ల్యాప్టాప్లు రావద్దు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, వాళ్ళ పిల్లలేమో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చదువుకుంటారు. వాళ్ళ వెనకాల కోట్ల ఆస్తులు ఉంటాయి. అలా ఎజెండా అంతానేమో వేరే దేశాలకు తీసుకొస్తారు ఎజెండా. మరి భారతదేశం ఎజెండా ఎందుకు తీసుకోరాళ్ళు? ఆ ఎజెండాని అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎజెండాని ఇక్కడ పెట్టి సైద్ధాంతికవాదము, ఆ వాదము, ఈ వాదము, హిందుత్వం, ముస్లిం, మైనార్టీ, అసలు వాళ్ళు ఎవరితోని స్టాండర్డ్గా ఉన్నారు? వాళ్ళు ఎవరితోనైనా స్టాండర్డ్గా ఉన్నారా? వాళ్ళు ఇంతవరకు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? స్వతంత్రంగా ఎక్కడైనా పోటీ చేశారా? ఎప్పుడు ఎవరు సంఖ ఖాళీ ఉంటుందో వాళ్ళ సంఖలో దూరుదామా? వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని పైసలు తెచ్చుకొని ఈసారి అనుకూలంగా ఈ పార్టీ ఉంటే వీళ్ళ సంఖలు దూరడం, ఇంకోసారి అనుకూలంగా ఉంటే ఈ దూరినోడు దగ్గర నిలబడి పక్కోడిని తిట్టడం, మళ్ళీ నెక్స్ట్ టైం వాడి దగ్గరికి వెళ్ళడం, తర్వాత వీడిని తిట్టడం. ఇంత తప్పితే వాళ్ళకి భావజాలం ఏమున్నది? వాళ్ళ సిద్ధాంతాలు ఏమున్నాయి? అసలు కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? నిజమైన కమ్యూనిస్టులు అందరూ గుజరాత్ ఊచికోత దాని గురించి అది అయిపోయిన కథ. అదే అర్థంలో మోడీని చూస్తాం, అవసరం లేదు దాని గురించి. చరిత్ర అనుకుంటాం కదా గీత గారు, చరిత్రను ఎలా చూడాలి భావితరాల వాళ్ళు? ఇప్పుడు ఊచకోతకు సంబంధించి ఎటువంటి సంఘటనలు జరిగినాయి, దాని వెనకాల పరిణామం ఏంటిది, మోదీకి ఎట్లా నిర్దోషిత్వం వచ్చింది అన్నది ప్రపంచం అంతా తెలిసిన విషయం. ఎందుకంటే ఇవాళకి కూడా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ అనే వ్యక్తి ఇవాళకి కూడా ఆ విషయంలో మోదీ దాంట్లో అప్పుడు ఆ విషయంలో సంబంధించిన విషయంలో అమెరికాని వీసా ఇవ్వలేకపోయిన సందర్భంలో ఇవాళ మోదీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ గారు రావాలనుకుంటున్న సందర్భంలో దీనికి సంబంధమే లేదు. ఇందిరాగాంధీ చేసిన ఎమర్జెన్సీ రోజులు వేరు. ఇందిరాగాంధీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా మొత్తం అందరినీ గ్రిప్ లో పెట్టేసుకొని తనదే ఏకఛత్రాధిపత్యం చేయాలనుకున్న చీకటి రోజు అది వేరు. దానికి ఎమర్జెన్సీకి ఊచకోతకు సంబంధం లేదు. ఊచకోత అనేది జరిగిన తర్వాత ఆయన పైన నిర్దోషిత్వం అయింది, ఖరారైంది. ఆయన అన్ని దేశాలు గోద్రాకు సంబంధించిన విషయంలో కూడా ఆయన ప్రమేయం లేదని చెప్పేసి తెలిసిన తర్వాత, దానికి సంబంధించిన టీం ఎవరున్నారో బయటపడ్డ తర్వాత, దానికి సంబంధించిన శిక్షరల్ని ఖరారు అయిపోయిన తర్వాత దాన్ని మాట్లాడుకోవాల్సిన వాటిని పదే అయితే మోడీకి ఆపాదించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక మంచి పని నడుస్తుంటే, దేశమంతా అభివృద్ధి పదంలోకి వెళ్తుంటే, ఇవాళ ప్రపంచాన్ని 3వ స్థానంలోకి ఆర్థిక రంగంలో తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న నాయకత్వం వచ్చి, ఎందుకు కరోనా వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైనా మాట్లాడినరా? కరోనా వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలే. అందరూ వెళ్ళి ఎక్కడ దాక్కున్నది? ఈ వాదులంతా ఎక్కడ పోయినప్పుడు? అప్పుడు హిందూ, ముస్లిం, తుర్కా, లేకపోతే మైనారిటీ, లేకపోతే క్రిస్టియన్ ఏం చూడలేదు కదా మోదీ. నా భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాలని చెప్పేసి అన్నాడు కదా. మరి అప్పుడు అందరం తీసుకుంటున్నా కదా, ఇవాళ ఉన్నాం. అప్పుడు ఏమైనా అన్నాడా మోదీ? నేను హిందువులకే ఇస్తానన్నాడా? ముస్లింలకే ఇస్తానన్నాడా? మైనార్టీలకే ఇస్తానన్నాడా? లేకపోతే క్రిస్టియన్లకే ఇస్తానన్నాడా? నేను వీళ్ళకే ఇస్తా వాళ్ళకి అని అన్నాడా? ప్రతి ఒక్కరిని వేసుకోమని అన్నాడు.
మోదీ దృష్టిలో, భారతదేశం దృష్టిలో అంతా ఒకటే. ఇవన్నీ మోదీ చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక, మోదీ చేస్తున్న ఇవాళ అన్ని దేశాలతో ఎందుకు ఇంత మంచి సఖ్యత వచ్చిందండి? ఇంతకుముందు ఎందుకు లేదండి? ఏ ప్రధాని తిరిగిండు ఇన్ని రోజులు? ఇన్ని దేశాలు ఏ ప్రధాని తిరిగిండు? అంటే ప్రధాని భారతదేశంలో ఏం చేస్తారంటే పాముకు పాలు పోస్తారని పాముల బుట్టను తీసుకొచ్చి చూపించి మజా చేసిన ప్రధానిలే ఉన్నారు. కానీ ఇప్పుడు నిజమైన మోడీ ప్రధాని గారికి అదే కదా భారతదేశంలో పేరు ఉంది, అంబాసిడర్ కైండ్ ఆఫ్ లో తిరుగుతున్నాడు ఈయన దేశాలు అనేది. మోడీ గురించి స్టడీ చేసిన వాళ్ళు మాట్లాడారు. అది మోడీ గురించి స్టడీ చేయకుండా అసలు దేశం వెనుకాల ఏం జరుగుతున్నదని చూడాలంటే ఒకసారి నమో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లలో. నమో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మోదీ అసలు ఏ రకమైన అంశం పైన ఇవాళ ఏ దేశానికి వెళ్ళాడు, ఎవరితో కలవడానికి వెళ్ళాడు, ఎన్నిసార్లు ఇప్పటివరకు భారతదేశం తరఫు నుంచి ఏ అంశాలపైన ఎట్లా మాట్లాడిండ్రు, ఎవరితో కలిసిండ్రు, ఎవరితో మాట్లాడిండ్రు, మన భారతదేశానికి సంబంధించిన డెసిషన్స్ ఎట్లా తీసుకుంటున్నారు, ఏం జరుగుతున్నది అనేది నమో యాప్ అని నరేంద్ర మోదీ గారి బొమ్మతో ఒక యాప్ ఉంటుంది. దాంట్లో అది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు సెకండ్ మోదీ గారు చేస్తున్న అప్డేట్స్ తెలుస్తాయి. తెలిసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కొంత అపోహ తగ్గుతుంది.